నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో నమ్మకంతో ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఎస్టీ రిజర్వేషన్ తో పాటు మహిళా కోటాలో ఆమె అమాత్య పదవి కూడా దక్కించుకున్నారు. అయితే హైకమాండ్ ఆశలకు తగ్గట్టు ఆమె నడుచుకోవటం లేదు. ఆపై పార్టీలో సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లటం లేదు. దీంతో రోజు రోజుకు ఆ నియోజకవర్గంలో విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారిని కాదని కొత్తగా వైసీపీ నుంచి చేరిన వారికి ఆమె ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో రగిలిపోతున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఆ మంత్రిపై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలాగైతే కష్టమని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఆ నియోజకవర్గం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ఏపీలోనైనా నవ్యాంధ్రప్రదేశ్లోనైనా సాలూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బంజ్దేవ్ పై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రత్యర్థి రాజన్న దొరకు ఎమ్మెల్యే పదవి దక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన అప్పట్లో ఆ పదవిని దక్కించుకున్నారు. అలా దక్కించుకున్న పదవితో సాలూరు నియోజకవర్గంలో తనకంటూ పట్టు సాధించారు. అయితే ఐదోసారి వరుసగా గెలవాలనుకున్న రాజన్న దొరకు బ్రేక్ వేశారు గుమ్మడి సంధ్యారాణి. 2024 ఎన్నికల్లో సాలూరు నుంచి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన గిరిజన సంక్షేమ శాఖను దక్కించుకున్నారు. అయితే ఆమె ప్రస్తుతం సొంత పార్టీ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. గుమ్మడి సంధ్యారాణి రాజకీయ ప్రస్థానం పూలపాన్పు కాదు. తొలుత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలు చేశారు. 1999లో సాలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. సాలూరు అసెంబ్లీతో పాటు అరకు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తూ వచ్చారు. కానీ గుమ్మడి సంధ్యారాణికి విజయం దక్కలేదు. అయితే 2004, 2009, 2014, 2019లో ఇలా వరుసగా 4 సార్లు విజయం దక్కించుకున్నారు పీడిక రాజన్న దొర. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజన్న దొరకు మంత్రి పదవి దక్కింది. దాంతోపాటు డిప్యూటీ సీఎం హోదాను కూడా దక్కించుకున్నారు. కానీ అటువంటి రాజన్న దొరను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు గుమ్మడి సంధ్యారాణి. కానీ ఆమె గెలుపు ఆశలు ఆనందం ఎన్నో నెలలు నిలవలేదు. ప్రస్తుతం ఆమె టీడీపీ సీనియర్ల నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు టీడీపీలోకి వచ్చారు. అయితే మాజీ ఎమ్మెల్యే బంజ్దేవ్తో పాటు చాలా మంది సీనియర్లు ఆమె గెలుపు కోసం పనిచేశారు. ఇప్పుడు వారందరినీ కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. నియోజకవర్గంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ల నుంచి ఏపీసీఎస్ అధ్యక్షుల వరకు వైసీపీ నేతలతో నింపేశారు. ఇది ఎంత మాత్రం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. అందుకే హైకమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే దీనిపై హైకమాండ్ సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు కాపులతో పాటు వెలమ సామాజిక వర్గం మంత్రి తీరుపై రగిలిపోతోంది. మరి ఇది ఎంత దాకా తీసుకువెళ్తుందా అన్నది చూడాల్సిందే.